బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ తన జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా, లేదా మాస్క్ మ్యాన్ని మాస్క్ ఆళ్ళు తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరిత హరీష్ గారు, ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని యాక్చువల్గా? మీరు ఎన్నన్నా అన్నిటికి సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఇప్పుడు ఎందుకంటే బీ ఫియర్లెస్ బీ రాసుకున్న స్ట్రాంగ్. నేను ఏదైతే ఉందో ఆ, అదే హుడీస్ నేను కొనుక్కున్నా. ఆ. కానీ అంటే చెప్తున్నా. వేసుకోవడం వేరు, కొటేషన్లు మోటివేషన్లు అది అన్ని లోపల వేసుకోవడం ఉన్నది వేరు. బయటకు మీ అందరికి కనబడాలి కదా. యాక్షన్స్ రూపంలో కనబడితే అట్లీస్ట్ వర్డింగ్ రూపంలో కనబడుతుంది కదా. అంటే మనం చేసేది ఎవరికి కనబడాల్సిన అంటే అవసరం ఏం లేదు. కాదు, ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది. చూశారు కదా, ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే, నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక ఒక సారీ మాట పాపం, హాయ్ చెప్పలేదు. ఏ, హాయ్, హాయ్. కమాన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, కమాన్. నేను ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న, అతను అని అన్న, ఏమైనా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా కదా, మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి, ఓకేనా. తర్వాత నేను అనేవి కూడా తీసుకునే కెపాసిటీలో మీరు ఉండాలి. ఓకే, డన్. అదే చెప్పా కదా, మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు నేను జారుడు బల్లాగా ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే పరిణితి అంటాం కదా. ఓకే, అదేంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. అందుకని మీరు అని అందరూ సంభవిస్తున్నారు. నన్ను నువ్వనే ఏకవచనం సంభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు ఉండాలి, లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి, ర్యాపో రిలేషన్, ఫ్రెండ్షిప్ ఉండాలి. అవన్నీ లేనప్పుడు మీరు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రిలేషన్. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. యా, ఐ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్ని చూశాను. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు. కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాల. వారు ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం మీరు- ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేసేటప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి రావట్లేదు, ఏది వచ్చి రావట్లేదు, క్లారిటీ ఉండట్లా. వారు, ఆయన, అర్థం కాల, అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. ఇప్పుడు ఏం చేస్తా, అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్, నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అది చెప్పట్లాగా డిగ్నిటీయా డర్టీయా అది మన కాల్. నేను డిగ్నిటీగా ఉందామని ట్రై చేస్తున్నా. ఇంకోటి మీరు సంబంధించి మాట్లాడుతున్నా, నేను ఉదాహరణ చెప్తా. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన మా తమ్ముడు కొలీగ్, నాకు తర్వాత నాకు రూమ్మేట్. 2007, 8, 9 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి నాకు అంత చనువు, నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అనేది రాలేదు. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలానే నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో. తప్పలేదు, చెప్పలే కదా. ఇప్పుడు రిలేషన్ ర్యాపో. ఇప్పుడు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరని పిలుస్తా. ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు, అతను జగన్మోహన్ రెడ్డి, తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా, కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. మీరు అనండి, పర్లేదు, కానీ నేను అనాల్సి వస్తుంది అని అన్నారు కదా. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా. ఏమని? అరే అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతను కూడా అనొద్దు. అరే అసలు ఫామ్ రాసినప్పుడు ఫామ్ లో కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే, నేను ఒక పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. అంత టైం లేదు కదా శివ చెప్పండి మీరు. సో కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. అని ఇంకో విషయం చెప్పాలి, ఒక గొప్ప ఆయన, పెద్ద ఆయన, మన ఇండస్ట్రీకి 2 కళ్ళు ఒక కళ్ళు ఆయన. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు? చూసారు కదా.
అవునా కదా? హ్మ్. ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఉంటారు కదా! హ్మ్. సో, అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకోరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో హ్మ్. లైఫ్‌లో నేర్చుకున్న లెసన్స్ హ్మ్. ఎవ్రి లైఫ్ మ్యాటర్స్. ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. హ్మ్. చిన్న అని, పెద్ద అని కాకుండా మీరు అని సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది రిలేషన్. బావుంది బ్రో. హ్మ్. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా! హ్మ్. మరి 'నాగార్జున' గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద హ్మ్. వ్యక్తి. హ్మ్. ఒక హోస్ట్, 'బిగ్ హ్మ్. బాస్' సీజన్‌కి హ్మ్. హోస్ట్. ఆయన ముందు కాలేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? 'పుష్ప' సినిమా మీరు బ్యాన్ చేసారా? 'పుష్ప' సినిమాకి నాకు సంబంధం లేదండి బ్రో. అదే ఇప్పుడు చాలా మీకు అర్థమైపోయిందా మ్యాటర్? నేనన్నది మీ మీకు పాయింట్. అర్థమైంది కదా మ్యాటర్. నేనన్న పాయింట్ నేను ఏంటంటే డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా! అహా! నాకర్థమైంది. నేనన్న పాయింట్ మీది. శి అంటే శివ అది కూడా ఇప్పుడు చెప్తా. నా నోరు ఆహ్, నా ఆహ్, ఇష్టం నేను శి ఏదైనా నో, అంటానని నో కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి మీరు. సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్‌లో ఉండొచ్చారు కదా! ఆ! ఆ! సోఫా మీద కూర్చున్నప్పుడు హ్మ్. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్‌లలో హ్మ్. చాలా ప్లేస్ కన్‌స్ట్రెయింట్ ఉంటది. హ్మ్. ఒక ఎడ్జ్‌లో కూర్చోవాల్సి వస్తది. మీరు సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్‌లో కూర్చొని ఉంటారు. హ్మ్. 2 నాకొక మెడికల్ కండిషన్ ఉంది. హ్మ్. ఓకే. హ్మ్. మీకు తెలుసో లేదో నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇంక్లినేషన్‌లో ఉండాలి. హ్మ్. సో, ఈ 2 రీజన్స్. హ్మ్. 3 నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకొని కూర్చుట. హ్మ్. డిస్‌రెస్పెక్ట్ అనేది హ్మ్. లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు. హ్మ్. అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేసి నుంచునేవాళ్ళు వినరు. కాబట్టి మీరు పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి. హ్మ్. టక్కున నా కాలు కండిషన్ బాగోకపోయినా నొప్పున్న ఫస్ట్ లేసి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతది. హ్మ్. అక్కడ వేరు వేరు రీజన్స్ వల్ల హ్మ్. మనం కూర్చున్నప్పుడు డ్రెస్సో లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప హ్మ్. అసలు కాలేసి కూర్చుంటం అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇయన్నీ. హ్మ్. అభివృద్ధి చెందిన దేశాల్లో హ్మ్. కాలేసి కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా ఏం పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. హ్మ్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు. ఇంకా ఆళ్ళ గురించి మళ్ళీ మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. డెవలప్ అయ్యాను కాబట్టి అతనంటేనే కాలేసి మీరు కూర్చున్నా. తప్పంటున్నారు. అక్కడేమో అతనేంటి ఏదైనా అదే అనొచ్చు. కాలు మీద కాలేసి కూర్చుంటాం చాలా బావుంటది. ఆహా! అంటే అక్కడ ఇంగ్లీష్‌లోని కొన్ని మామూలుగా డైరెక్ట్‌గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. హ్మ్. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ సీ అయింది. ప్రతి మీరు అతనంటేనే ప్రతి పట్టించుకోవట్లే. ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి. ఆ! అవునా కాదా? ఆ! మంచే తీసుకోవాలి. ఆ! సో, మంచే తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్ల. ఆ! ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్ల. హ్మ్. హ్మ్. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటదో అక్కడ సివిలైజ్డ్‌గా ఎలా అంటే అక్కడ ఉంటారని అది అన్నోన్ పర్సన్స్ తీసుకున్నాం. కూడా హాయ్ చెప్పుకుంటారు. మంచిగా మాట్లాడుకుంటారు. జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకో విషయం చెప్పనా? ఆ! సరే మీరు అడిగారు కదా! హ్మ్. ఇందాక మీ కెమెరామాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా. ఎవ్వరున్నా సరే థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉంటానో ప్రతి ఒక్కళ్ళని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. హ్మ్. సింపుల్. ఓకే. బ్రో నాకు ఇందాక నుంచి అడగాలని ఉంది. అడగండి. అదే నిన్న 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 మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నా. అరె! మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారేంటి శివ? ఎందుకు వణుకుతున్నారా? తొణుకుతున్నారా? అని అనుకుంటున్నా. అడగాలి మీరు. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. బ్రో ఇప్పుడే స్టార్ట్ చేసాం. అప్పుడే వణుకుడు దాకా అరె! నాకు ఎళ్ళిపోయారా? ఫస్ట్ బాల్ నుంచి యార్కర్‌లు, బౌన్సర్‌లు ఇష్టపడతాను శివ. నేను సిక్స్‌లు కొడతానికి రెడీగా ఉంటా నేను. అది ఎప్పుడు పడితే నేను అప్పుడు ఫస్ట్ డిఫెన్స్ కొట్టకూడదు. ఆడతా అలా అనుకుంటారేమో. కొడితే ఔట్ అయిపోతారు బ్రో. అసలే చేతన్ అదే పిచ్ హిట్టర్ నేను. యాహ్! యాహ్! పిచ్చిగా ఉంటది హిట్టింగ్. యాహ్! మీరు ఈ ఇంటర్‌వ్యూస్ అంటే లైక్ హ్మ్. 'బిగ్ బాస్' ఎళ్ళక ముందు ఇంటర్‌వ్యూస్ ఇచ్చేటప్పుడు హ్మ్. మిమ్మల్ని ఇది ఇది తీసేశారు. హ్మ్. అంటే ఫుల్ గుండున్నప్పుడు తీసేశారు. హ్మ్. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు హ్మ్. కాదు. హ్మ్. అంత ఇది మెయింటైన్ చేసేవారు. హ్మ్. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు గలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతదేమో అని. లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని జెప్పి. కాదు. ఎందుకు బ్రో? బావుందా హ్యూమరు? మామూలుగా ఎందుకు? హ్యూమర్ బావుందా? ఇప్పుడు జెప్తా. వాస్తవం జెప్తా. హ్మ్. నేనొచ్చినప్పటి నుంచి యాక్చువల్‌గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ వల్ల డాక్టర్ దగ్గరికెళ్ళే టైం లేక మీడియాకి గౌరవం ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి హ్మ్. ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తాను. నిద్ర లేకపోయినా హ్మ్. కళ్ళు బాలేదని జెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్. స్టైల్ ఫ్యాక్టర్‌తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. అది యాక్చువల్లీ నేనన్న 2 వర్డ్ కాదు గాగల్స్ గానీ, అడిగారు కాబట్టి గాగల్స్ నేను చెప్పేసా. అడిగిన పాయింట్ కాదు గానీ, కిందకి వచ్చిన కామెంట్స్. అరే! నేను ఏమైంది? కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్‌కి నేను జెప్పేస్తాను. హ్మ్. హ్మ్. ఓకే. ఫస్ట్. నెక్స్ట్ మీరడిగిందేంటి నాకు? స్పెట్స్ ఎందుకు? స్పెట్సే చెప్పా గదా! ఇదెందుకు? ఇది ఎందుకు? ఆ! ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నాను కొన్ని రోజుల నుంచి. హ్మ్. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండంకుల్ హ్మ్. బాడీ షేమింగ్ కాదంట గదా! హ్మ్. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాటలు మాట్లాడగలను. శివ మీకు తెలుసో లేదో. హ్మ్. ఇదే హరీష్, హ్మ్. హరిత హరీష్ కాకుండా హృదయ మానవ్ కాకుండా ఒక 10, 20 సంవత్సరాల కిందటైతే హ్మ్. ఎదుటోళ్ళు బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ హ్మ్. అంటే తెలుసు కదా! హ్మ్. హ్మ్. అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు. పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల మనిషి ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, హ్మ్. పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడతది, డెవలప్‌మెంట్ అవ్వకుండా హ్మ్. మనిషి లైఫ్స్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూసాను కాబట్టి, హ్మ్. ఎవ్రి లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను కాబట్టి, ఆ హ్మ్. పరిణితి వచ్చింది కాబట్టి ఎవరిని అనట్లేదు. అది. నాకొక సెకండ్ పట్టదు శివ. హ్మ్. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా! అవును. ఎదుటివాడిని పప్పి షేమ్ చేయడానికి ఒక సెకండ్ పడతది కదా! హ్మ్. చేయట్లేదు. హ్మ్. అందుకే మర్యాద ఇస్తున్నాను నేను. ఓకే. అందుకే మీరని కూడా అవును. సంబోధించడం కొన్ని అవునవును. సంవత్సరాల నుంచి అవును. మొదలుపెట్టాను నేను. అవును. ఇప్పుడు మీరు ఈ హుడీ యేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారని. ఆబ్వియస్‌గా అదొక రీజన్. అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్. ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా.
మీరు నమ్ముతారు లేదు, ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్‌లో ఆటోలో నేను వస్తున్నా, ఓ పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా హ్మ్. మాస్క్ మ్యాన్ కదా! హ్మ్. ఓహ్! వావ్! భలే గుర్తుపట్టారు బ్రదర్. థాంక్ యూ అన్న.